ఏపీ సర్కార్ అమరావతి విస్తరణ కోసం కొత్తగా వేల ఎకరాల భూమి సమీకరించాలని ప్రతిపాదించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఇంతవరకు అసలు తొలిదశ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. కానీ అప్పుడే రెండో దశ కోసం ఏకంగా 45,000 ఎకరాలను సమీకరించాలని ప్రతిపాదించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో కొంతమంది తమకు ఇప్పటి వరకు డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వకుండా ఇప్పుడు రెండవ దశ అంటూ తమను ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే దీన్ని కవర్ చేసుకునేందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి. అందుకే అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒకవైపు గన్నవరం విమానాశ్రయం విస్తరణ కొనసాగుతోంది. దీనిపై కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు అమరావతికి అసలు ఎంత దూరం ఉంటుంది? కనీసం కనెక్టివిటీ కోసమే కదా ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది. గన్నవరం ఎయిర్పోర్టులో దిగి పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెడతామంటే ఎవరైనా వద్దంటారా? అమరావతి తొలిదశ పూర్తి అయ్యి విజయవాడ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రెట్టింపు కావడానికి ఇంకా తక్కువలో తక్కువ 10 ఏళ్ల సమయం పడుతుందని, పైగా గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఇంకా ఎంతో అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి అసలు అమరావతిలో ఇంకా ఏమీ లేనప్పుడే రైతుల దగ్గర నుంచి 5,000 ఎకరాలు తీసుకొని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తే వాళ్లను ఫోర్స్ లిస్టులో చేర్చడం తప్ప అక్కడ రైతులకు ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమాత్రం సరైన ఆలోచన కాదు అన్నది ఎక్కువ మంది చెప్తున్నమాట. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త భూసేకరణ విషయాన్ని తెరమీదకు తెచ్చి సాఫీగా సాగుతున్న అమరావతి పనులను ప్రభుత్వమే గందరగోళంలోకి నెడుతోంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.